సార్ ఇప్పుడున్న వ్యవస్థలో నిజంగా జీరో మెడికేషన్ అంటే ఆ స్థాయికి నార్మల్ ఉన్న ప్రజలు రాగలుగుతారా సార్? రావాలి. ఒకప్పుడు పల్లెటూర్లలో మెడిసిన్స్ అవైలబిలిటీ లేదు, అవును, డాక్టర్ల అవైలబిలిటీ తక్కువ. యా. ఏదో ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాడు, మొత్తం నీ గురించి చిన్నప్పటి నుంచి తెలిసినది. సో మెడిసిన్స్ వాడేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి పల్లెటూర్లు అంటే ఒక ఆరోగ్యానికి ఒక మంచి మనకు ఒక ఉదాహరణ. పల్లెటూరులు బాగా హెల్తీగా ఉంటారు, పల్లెటూరులు బాగా బరువులు మోస్తారు, పల్లెటూరులు బాగా రాళ్ళు ఎత్తారు అనేది. ఎందుకంటే వాళ్ళు మెడిసిన్స్ వాడలేదు కాబట్టి. ఎప్పుడైతే వాళ్ళు మెడిసిన్స్ వాడారో ఇప్పుడు పల్లెటూరులోనే ఎక్కువ ప్రాబ్లమ్స్, బ్యాక్ ఏక్ ప్రాబ్లమ్స్ పల్లెటూరులోనే, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పల్లెటూరులోనే, స్కిన్ ప్రాబ్లమ్స్ పల్లెటూరులోనే, హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లము, ఒబెసిటీ ప్రాబ్లము, థైరాయిడ్ ప్రాబ్లము, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లము, సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా పల్లెటూరులోనే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించాలి మీరే. మీరు యాజ్ ఏ అలోపతి డాక్టర్గా మీ కాన్షియస్ మీరే మాట్లాడండి. నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్, మీకు అగెనిస్ట్ కాదు నేను. ఓకే, మనం ఒక సిస్టమ్, కెమికల్ సిస్టంలో ఉన్నాము, దాని నుంచి బయటపడాలి. బయటపడాలంటే కనుక మినిమం మెడికేషన్ సిస్టమ్ మరి జీరో మెడికేషన్ సిస్టమే మన సొసైటీని కాపాడేది. మీరు హోమియోపతి గురించి పక్కన పెట్టండి, నేను హోమియోపతి వాడమని చెప్పను. ఇప్పుడు తప్పదు మీకు మీ ఎందుకు హోమియోపతి వాడాల్సింది వస్తుంది అంటే కనుక మీరు ఆల్రెడీ మెడిసిన్స్ తోటి కెమికల్స్ తోటి మీ సిస్టమ్ని డిస్టర్బ్ చేసుకున్నారు. ఈ సిస్టాన్ని బెటర్ చేసే వైద్యం హోమియోపతి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. నిజంగా అది ప్రూవ్ చేయగలుగుతారా సార్ మీరు? ప్రూవ్ ఖచ్చితంగా, ఎన్నో కేసెస్ విత్ ప్రూవ్. ఒక డయాబెటీస్ కేసు కానివ్వండి, ఒక థైరాయిడ్ కేసు కానివ్వండి, విత్ రిపోర్ట్స్ తోటి, సార్ ఈ రిపోర్ట్ వచ్చింది, సో మీ మెడిసిన్ వాడాము, డాక్టర్ కేర్లో మీ మెడిసిన్స్ వాడాము, లేకపోతే కనుక హోమియోపతి మెడిసిన్స్ వాడాము, ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చింది, మాకు హ్యాపీగా ఉంది. ఇక్కడ ఇంకొక సీక్రెట్ విషయం ఏంటంటే జబ్బును కాదు, మీ యొక్క ఆలోచన విధానం కూడా కంట్రోల్ అయిపోతుంది. మన జబ్బులు ఏంటంటే మన ఆలోచన పైన కూడా ఎఫెక్ట్ పడతాయి. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఇదంతా కూడా మనం ఒక సింగిల్ సెల్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళం. ఓకే, సింగిల్ సెల్, ఒక సెల్ మీ యొక్క విశ్వరూపాన్ని మొత్తం తయారు చేసింది. అర్థమైంది మీకు? ఇక్కడ మనం వీఆర్ ట్రీటింగ్ హోలిస్టిక్ సిస్టమ్, మైండ్ బాడీ డిసీజ్. దట్ ఈస్ ద బ్యూటీనెస్ ఇన్ హోమియోపతి. ఓకే, ఎందుకు నేను ఎందుకు హోమియోపతిని బాగా డీప్ స్టడీ చేసి ఇష్టపడతానంటే కనుక మీకు ఇబ్బంది లేకుండా మీ యొక్క సిస్టమ్, మీ యొక్క జబ్బులు కాదు ట్రీట్ చేసేది ఇక్కడ, మీ డ్యామేజ్ సిస్టమ్ను కరెక్షన్ చేస్తుంది. నేను చెప్తున్నా, మీరు మొత్తం డ్యామేజ్ చేసుకోవడమే తప్పు చేస్తారు. మీరు డ్యామేజ్ చేసుకోకపోతే మీకు హోమియోపతి కూడా అవసరం లేదుగా, ఏ వైద్యం అవసరం లేదు. ఎప్పుడు అవసరం పడుతుంది? ఇప్పుడు ఇంకొక అసలు ఘోరమైన విషయం చెప్తాను మీకు, సొసైటీలో జరిగేటువంటి అసలు ఒక ఘోరమైన విషయం చెప్పాలి అసలు. ఎందుకంటే చిన్నపిల్లలకు సప్లిమెంట్స్ వాడతారు. చిన్నపిల్లలకు సప్లిమెంట్స్, అవును, రీసెంట్ టైమ్స్లో కూడా చూస్తున్నాం. చిన్నపిల్లలకి అసలు చిన్నపిల్లలకి ఎవరైనా సప్లిమెంట్స్ వాడతారు? ఫుడ్ నుంచి రాదా? అంటే ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్లో అన్ని పోషకాలు ఉండట్లేదు అంటారు కదా. ఫుడ్లో పోషకాలు కాదు, గట్ల ప్రాబ్లం. అదే మీరు చేసే తప్పు. ఇక్కడ ఫుడ్ ప్రాబ్లం కాదు. ఫుడ్ ఇంత ముందు కంటే విపరీతంగా తింటున్నాం. ఒకప్పుడు ఫుడ్ లేదు, అవును, బతికినాం. ఇప్పుడు ఫుడ్ ఉంది, విపరీతంగా తింటున్నాం, ఇంకా వ్యాలిడ్ ఫుడ్ తింటున్నాం. ఇది ఎక్కడం లేదు బాడీకి. అర్థం మీకు? ఈ చిన్న ఎందుకు ఎక్కడం లేదంటే కనుక మనం గట్ ఇష్యూస్ను ఈ కెమికల్స్ తోటి, యాంటీబయాటిక్స్ తోటి డెవలప్ చేసుకొని ఆ వీక్ సిస్టమ్ తోటి ఈ అబ్జార్ప్షన్ సిస్టమ్ వీక్ అయిపోయి బాడీలోకి రావడం లేదు. ఓకే, ఇప్పుడు మీరే కాదు, ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకోవాలి. రేపొద్దున మీ యొక్క ఫ్యామిలీని కానీ, మీ యొక్క పర్సనల్ హెల్త్ని కానీ, మీ సమాజాన్ని కానీ కాపాడుకోవాలి అంటే కనుక కెమికల్స్ నుంచి దూరంగా ఉండండి. కెమికల్సే కదా అవన్నీ సార్. మెడిసిన్స్ అనే విషయం పక్కన పెట్టండి. మెడిసిన్స్ అనేసరికి సెంటిమెంట్ అయిపోద్ది మీకు. కెమికల్స్ ఏవి? మీరు ఇప్పుడు ఇలా చెప్తున్నారు కదా సార్, సింపుల్గా ఎవరినైనా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేటప్పుడు ఇప్పుడు నాకు హెడేక్ వస్తుంది భయ్యా, హెడేక్ వచ్చేటప్పుడు నేను హోమియోపతి మెడిసిన్ వేసుకున్నా అంటే అది లాంగ్ టర్మ్ తగ్గుతుందో తగ్గదో అన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ కెమికల్ అనేది కూడా ఈ మెడిసిన్ ఇది వేసుకున్న వెంటనే నాకు రిలీఫ్ అనేది వచ్చేస్తుంది అని వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంది. ఆ హెడేక్ ఎక్కడి నుంచి వచ్చింది? మీ వీక్నెస్ నుంచి వచ్చింది కదా. వీక్నెస్ నుంచి వచ్చింది. హెడేక్ రాకూడదు మనకి. ఓకే, సపోజ్ ఒకవేళ హెడేక్ స్ట్రెస్ వల్ల వచ్చింది, పని వల్ల వచ్చిందంటే రెస్ట్ తీసుకొని మూసుకొని కూర్చుంటే తగ్గిపోతుంది. ఏ హోమియోపతి అవసరం లేదు, ఏ అలోపతి అవసరం లేదు, ఏం అవసరం లేదు. నీ బాడీ హీల్ చేసుకుంటుంది, మళ్ళీ నీకు హెడేక్ రాకుండా చేసుకుంటుంది. ఇదే హెడేక్ మళ్ళీ మళ్ళీ వస్తుందంటే నీ సిస్టంలో వీక్నెస్ వల్ల వస్తుంది. నీ సిస్టమ్ వీక్నెస్ ఎవరు కారణం? నువ్వే కదా. నీ వల్ల ఈ ప్రాబ్లం డెవలప్ అయింది. మళ్ళీ నువ్వే దాన్ని మళ్ళీ టెంపరీ ప్యాచప్ వేస్తున్నావు. మళ్ళీ ఈ రోజు రిలీఫ్ వచ్చింది తలనొప్పి, మళ్ళీ రేపు పొద్దున రాదని గ్యారెంటీ ఏంది? మళ్ళీ వస్తుంది కదా. మళ్ళీ ట్యాబ్లెట్ వేస్తావు, మళ్ళీ 2 ట్యాబ్లెట్ వేస్తావు, 3 ట్యాబ్లెట్ వేస్తావు, తలనొప్పి తగ్గిపోద్ది, తర్వాత బీపీగా మారిపోతుంది. అంటే ఇంకొక దానికి లీడ్ చేస్తుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది ప్రాబ్లం. ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మెసోడర్మ్ అని చెప్పేసి ఎంబ్రియాలజీ ప్రకారం 3 లేయర్స్ మన బాడీ డెవలప్ అవుతుంది.
ఒక్కొక్క డర్మ్ నుంచి ఒక్కొక్క లేయర్ నుంచి కొన్ని ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి, ఎండోడర్మ్ నుంచి కొన్ని ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి, మీసోడర్మ్ నుంచి కొన్ని ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి. ఈ మన జబ్బులు కూడా ఇక్కడ నుంచి ఈ జంక్షన్ నుంచి ఈ జంక్షన్కి వెళ్ళిపోతాయి, ఓకే, ఈ జంక్షన్ నుంచి ఈ జంక్షన్కి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఏందో మనం తగ్గిపోయింది అనుకుంటాం, తలనొప్పి తగ్గిపోయింది అనుకుంటాం, అబ్బా డాక్టర్ బాగా ట్రీట్ చేశాడు, ఆ టాబ్లెట్ ఇచ్చాడు, సూపర్ తగ్గిపోయింది అనుకుంటాం. బట్ ఆ తలనొప్పి ఎక్కడ పోతుంది? ఇంకా డీపర్గా వెళ్తుంది. అది గమనించాలి. ఈ అమాయక ప్రజలు చెప్తున్నారు కదా మెడిసిన్స్ తోటి, సో ఇంకా ప్రాబ్లమ్ని కొని తీసుకుంటున్నారే కానీ ప్రాబ్లం సెల్ఫ్గా ట్రీట్ చేసుకోవడం లేదు. మన హ్యూమన్ బీయింగ్ అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, మీ ఫాదర్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్, మీ ఫోర్ పేరెంట్స్ 100 తరాలు 200 తరాల నుంచి వచ్చింది ఇది. మీరు గొప్ప అనుకుంటున్నారు, ఈరోజు ఏదో 4 కెమికల్స్ కనిపెట్టి మెడిసిన్స్ వాడుతున్నాం, మేమే సమాజాన్ని కాపాడుతున్నాం అనుకుంటున్నారు. సమాజాన్ని చెడగొట్టినంత మీరే. ఈరోజు మేము కాపాడుతున్నాం అంటున్నారు. చాలామంది ఒబెసిటీ ఎందుకు వస్తుందండి? ఈరోజు ఒబెసిటీ ఎందుకు వస్తుంది? ఎందుకు ఒబేస్ కావాలా మనుషులు? చాలామంది అంటారు డైట్ కంట్రోల్ చేసుకుంటే ఒబెసిటీ అంటారు. వాళ్ళు బ్లేమ్ చేసుకుంటున్నారు కానీ నేను తట్టుకోలేకపోతున్నా డైట్ వల్ల, ఫుడ్ తినకపోతే ఉండలేకపోతున్నా, వీక్నెస్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని గట్ నుంచి వస్తాయి. ఓకే, ఒబెసిటీ ఈజ్ ద మేజర్ సోర్స్ ఈజ్ ద గట్. మీరు ఫుడ్ వలన ఏ ఒబెసిటీ అయినా మేనేజ్ చేయగలరే కానీ బట్ ట్రీట్ చేసుకోలేరు డిస్టర్బెన్స్ సిస్టమ్. ఓకే, ఈ సిస్టమ్ డిస్టర్బెన్స్ని ట్రీట్ చేసుకుంటే మీకు అసలు ఒక హెల్తీ బీయింగ్కి కంట్రోల్ సిస్టమ్ ఉంటే, ఎందుకంటే మైండ్కి గట్కి సంబంధం ఉంటుంది, కంట్రోల్ సిస్టమ్ అంటారు దీన్ని. మీరు సపోజ్ మీరు ఒక ఆకలి కాలేదనుకోండి, హెల్తీ పర్సన్ అయితే కనుక 1 hour 2 hours అయినా తట్టుకుంటాడు. అదే మీరు గట్ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యి ఇంతకుముందు మెడిసిన్స్ కెమికల్స్ వాడిన పర్సన్ అయితే ఒక్క 1/2 hour ఆగలేరు. తలనొప్పి వస్తుంది, కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, వీక్నెస్ వస్తుంది. ఇంకా మైండ్ అనేది టోటల్గా ఈ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వల్ల బాడీలో డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, సో మనం ఏం చేస్తాం, మళ్ళీ దానికి ఇంకో మెడిసిన్ వాడతాం. సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంజెక్షన్స్ వచ్చినాయి, సిగ్గు లేకుండా ఇంజెక్షన్స్ వాడతారు. ప్రాబ్లం ఏమో అక్కడి నుంచి వచ్చింది, దాన్ని మేనేజ్ చేసుకోలేకపోతే మళ్ళీ కెమికల్స్ వాడేసి మళ్ళీ ఈ ప్రాబ్లం ఇంకో దానిలోకి తీసుకెళ్తున్నారు. ఈ ప్రాబ్లం ఆగదుగా. మీరు హార్మోన్ ఇంజెక్షన్స్ చేసినంత మాత్రాన ఒబెసిటీ ప్రాబ్లం తగ్గుతుందని అనుకుంటారే కానీ బట్ ఈ ప్రాబ్లం నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. మీరు సైకాట్రీ పేషెంట్ అయిపోతారు, డీపర్ వెళ్ళిపోద్ది ఖచ్చితంగా. ఎంబ్రియాలజీ ప్రకారం మీరు అసలు ఒక సిస్టంలోకి వెళ్ళిపోతే ప్రాబ్లం అనేది ఒక చోటు నుంచి మనం ఇంకో చోటు పుష్ చేస్తున్నామే కానీ మీరు ఈరోజు ఒబెసిటీ తగ్గిపోయింది, కంట్రోల్ తగ్గిపోయింది అనుకుంటే రేపు పొద్దున్న సైకాట్రీ ప్రాబ్లమ్స్, నిద్రలేమి ప్రాబ్లమ్స్, బీపీ ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకోండి. ఈవెన్ క్యాన్సర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. మన ఎండింగ్ ఏంటి? క్యాన్సర్, సైకాట్రీ, అంతే కదా. క్యాన్సర్ అనేది మీ బాడీ కంట్రోల్ చేయని పక్షంలో వెళ్ళిపోతుంటుంది, ఫిజికల్ రిస్ట్రిక్షన్. మైండ్ అనేది సైకాట్రీ, నర్వ్ ఎండింగ్, బాడీ ఎండింగ్ వచ్చేసి క్యాన్సర్స్, సైకాట్రీ. ఈ అల్లోపతి మెడిసిన్స్ వలన, కెమికల్స్ వలన ప్రాబ్లమ్స్ అన్నీ ఈరోజు ఈ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. నేను అంటే ఒక పర్సన్ని, ఒక డాక్టర్ని టార్గెట్ చేయడం లేదు, సిస్టంలోనే వ్యవస్థనే లోపం ఉంది. ఆ వ్యవస్థ గురించి మనం తెలుసుకోగలిగితే యాజ్ ఎ డాక్టర్గా మీరు సమాజానికి బెటర్ చేయాలి. బిజినెస్ చేసినా పర్లేదు, మీరు డబ్బు సంపాదించుకోండి, బట్ బెటర్ చేయాలి. మరి ఇంత చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేయగానే హెడేక్ అనేది తగ్గిపోతుంది, కాదే తగ్గిపోతుంది అని అనుకుంటున్నారు కానీ అది ప్రాబ్లం డీపర్గా వెళ్తుందని చెప్పేసి మీరు అంటున్నారు. ఓకే, ఇప్పుడు హోమియోపతిలోనే సేమ్ వచ్చామంటే హోమియోపతికి కూడా మేము సార్ నాకు తీవ్రంగా హెడేక్ వస్తుంది సార్, నేను కూడా తీసుకుంటానని చెప్పేసి తీసుకుంటాడు. ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ వాడినప్పుడు కూడా తగ్గుతుంది, అది కూడా డీపర్గా వెళ్తుంది. మీరు వెరీ గుడ్ క్వశ్చన్ వేశారు చైతన్య గారు. నేను హెడేక్ టాబ్లెట్ ఇవ్వడం లేదు, నీ రూట్ కాజ్కి టాబ్లెట్ ఇస్తున్నా. అంటే డీపర్గా వెళ్ళదు, నీ హెడేక్ కాదు ఇక్కడ. ఎందుకు హోమియోపతి 1 రోజు 2 రోజులు టైం తీసుకుంటుంది అంటే ఐఎమ్ నాట్ ట్రీటింగ్ యువర్ ప్రాబ్లమ్, ఐఎమ్ ట్రీటింగ్ యూ. ఓకే, మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నా, మీ సిస్టమ్ని ట్రీట్ చేస్తున్నా, మీ యొక్క వ్యవస్థను ట్రీట్ చేస్తున్నా. ఈ వ్యవస్థ ట్రీట్ అయిపోతే ఆటోమేటిక్గా మీరు తలనొప్పిని తగ్గించుకుంటారు. ఓకే, అర్థం మీకు లాజిక్ ఇక్కడ. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ హోమియోపతి. ఐఎమ్ నాట్ ట్రీటింగ్ ప్రాబ్లమ్, ఐఎమ్ ట్రీటింగ్ యూ. యు ఆర్ ట్రీటింగ్ యువర్ ప్రాబ్లమ్ పర్మనెంట్లీ, అసలు మళ్ళీ రాకుండా. ఓకే, అది కూడా విత్ సేఫ్ వే. ఒక డ్యామేజ్ సిస్టమ్ తోటి, ఒక కెమికల్ సిస్టమ్ తోటి మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లాన్ని మనం నెక్స్ట్ ప్రాబ్లంలోకి తీసుకెళ్లకుండా రూట్ కాజ్ని ట్రీట్ చేస్తే ఈ ప్రాబ్లం రీబ్యాక్ అవుతుంది. ఎన్నో మైగ్రేన్ కేసెస్, ఎన్నో సైనసైటిస్ కేసెస్, చాలామంది విత్ రిపోర్ట్స్ తోటి వచ్చి సార్ మీ మెడిసిన్ వల్ల బాగుంది, అసలు ట్రీట్ తీసుకున్నాక చాలా అసలు నేను ప్రశాంతంగా, నా మైండ్ కూడా ప్రశాంతంగా ఉంది, నా ఫిజికల్ ప్రాబ్లమే కాదు నా మైండ్ కూడా ప్రశాంతంగా ఉంది అనేటువంటి కొన్ని 100,000 కేసెస్ డాక్టర్ కేర్లో జరుగుతుంది. ఓకే.